హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక మంచి టెంపుల్ వ్లాగ్తో వచ్చాను అండ్ ఫ్యామిలీ వ్లాగ్ కూడా. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ఇది వేణుగోపాల్ స్వామి టెంపుల్, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఉంది. ఇక్కడ గుడి లోపల నో మొబైల్స్, అంటే ఫోన్స్ ఎలో లేదు. మేము వెళ్ళిన టైంకి అక్కడ స్వామివారికి అభిషేకం చేసి అలంకరిస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆ టైంలో బయట ఉన్న చిన్ని కృష్ణుడి దగ్గర ఫస్ట్ దర్శనం అయింది మాకు. నేను ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. మా ఆయన అన్నప్రసన్న అయినప్పుడు ఇక్కడికి వచ్చి చేశారంట. మళ్ళీ తర్వాత ఇప్పుడే రావడం. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఆ కృష్ణుడిని కల్లారా దర్శించాలి కదా. ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొట్టే ప్లేస్, అందుకే ఇక్కడ కొబ్బరికాయని కొట్టేసి ఇక్కడ చిన్న కృష్ణుడిని దర్శించుకున్న తర్వాత లోపల ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాము. స్వామివారి అలంకరణ ఇంకా అయిపోలేదు, టైం పట్టిద్దని చెప్పేసరికి మేము ఇక్కడ ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకా ఈరోజు స్పెషల్ డే ఏంటంటే మా చిన్నోడికి ఇక్కడ అన్నప్రాసన చేయాలని ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. సో ఇట్స్ వెరీ స్పెషల్ డే టు మీ. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ ఇప్పుడు 30 years అయింది నియర్గా ఈ టెంపుల్కి వచ్చి. ఆ స్వామి వారు కరుణిస్తేనే కదా మనం కూడా రాగలిగేది. ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది మా చిన్నోడి దయ వల్ల. ఇంకెందుకు లేట్, వీడియో చూసేయండి. మేము తీసుకున్న కొబ్బరికాయకి ఇలా ఫ్లేవర్ రావడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సో హ్యాపీ ఫర్ దిస్. ఆ స్వామివారిని కనులారా దర్శించుకోవడం అయితే అయిపోయింది. ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే బయలుదేరాం. ఇక్కడ అన్నప్రసన్న చేయాలని ఎర్లీ మార్నింగే బయలుదేరాం. అక్కడ పంతులు వారిని కలిసి అక్కడ అరేంజ్ చేసుకున్నామన్నీ. అండ్ ఇలా ఫ్లోరల్ డెకరేషన్ చేసాం, కొంచెం అట్రాక్టివ్గా కనబడాలని చెప్పేసి. అన్నప్రసన్నం చేస్తాం కాబట్టి అక్కడ దేవుడికి పెట్టిన నైవేద్యం మనకి ఇస్తారు. అండ్ భగవద్గీత కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకు. ఆ రోజే మాతో పాటు ఇంకా 2-3 మెంబర్స్ కూడా అన్నప్రసన్న కోసం అక్కడ టికెట్స్ తీసుకున్నారంట. అందుకని చెప్పేసి కొంచెం హరీ అయిపోయింది. అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా అయిపోయింది నా డెకరేషన్. బట్ ఎనీ హౌ చాలా బాగుంది చూడడానికి. హోమ్నిషా కూడా హెల్ప్ చేస్తుంది నాకు. బయలుదేరినప్పటి నుండి పాపం చిన్నోడు మా మమ్మీ దగ్గరే అలాగే ఉండిపోతున్నాడు. నేను ఒకలా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటే మా పిల్లలు వాటిని మళ్ళీ రీఅరేంజ్ చేస్తున్నారు. సో అక్కడే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. బట్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది క్యూరియాసిటీ. అండ్ ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది. ఫైనల్గా పూజ అయిపోయి హారతి తీసుకుంటున్నాము. गैस चैलेंज
देख लो एक पास ही तो कहते हैं పూజ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే మా చిన్నోడిని పడుకోబెట్టేసాము. థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల అయితే ఫస్ట్ డే వచ్చి భగవద్గీతని పట్టుకున్నాడు. అందరూ చుట్టూ ఉండేసరికి కాన్సన్ట్రేషన్ మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళ మీదే ఎక్కువ పెడుతున్నాడు. అందరి సౌండ్స్ కి కన్ఫ్యూజ్ అయ్యి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు తనకు. బట్ మళ్ళీ ట్రై చేస్తే తర్వాత వచ్చి గోల్డ్ ని టచ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో టెంపుల్ ఓవర్ వ్యూ అండ్ అన్నప్రసన్నం ఉంటుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ హోమ్ షేర్ థాట్స్. థ్యాంక్ యూ.